అది సూపర్ ఉందా నా గోదావరి గట్టు మీద అన్ని బాగున్నాయి. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీ బాగుందన్న, ఆ కామెడీ కానీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చూసామన్న. సో దానికంటే బాగుందా? దానికంటే 100 రెట్లు ఫెయిల్ అన్న గేమ్ చూద్దరు కదా. బాగుంది. అనిల్ రావు ఇప్పుడు టేకింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న, సూపర్ బాగుంది సినిమా మాత్రం. సంక్రాంతి వినరెడ్డి డాకువా గేమ్ సంక్రాంతి వచ్చింది. ఓకే ఓకే అయితే ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, స్టోరీలో స్కోప్ ఉందా? స్టోరీ అంటే ఇంకా ఫ్యామిలీ వెంకటేష్ గారు ఎప్పుడు ట్రెండ్ సెట్టింగ్ అది అలానే ఉంటుంది. సాంగ్స్ ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కూడా మిక్స్ చేశారు అనమాట. సంక్రాంతిలో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇది చాలా బాగుంది. మరి ఎంకరేజ్ పెట్టారంటారా? అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 రేటింగ్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా ఇట్టా? కామెడీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైట్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. సంక్రాంతి విన్నరా? చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది, కామెడీ బాగుంది. ఆ పంచకట్ట ఇంకా హైలైట్ ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ కానీ హైలైట్ కానీ కామెడీ ఈ సినిమాలో చిన్నపిల్లల కామెడీ కానీ, లవర్స్ కామెడీ, పెళ్ళాం కామెడీ, ఫ్యామిలీ కామెడీ, రొమాన్స్, అబ్బా నిజంగా మొత్తం సినిమా. ఈ సినిమా అన్ని దేశాల్లో, ప్రపంచంలోనే, వరల్డ్ లో, గ్లోబల్ లోనే తక్కువే. ఈ సినిమాకి 10 లక్షల గ్యారెంటీ. నేను చెప్తున్నా, మొన్నటి దాకా తెలిసి ఆ సినిమాకి ఈ సినిమా అన్నావు. ఈ సినిమా ఇప్పుడు చూసాక మాట్లాడుతున్నా. ఈ సినిమా యాక్టింగ్ ఎలా ఉంది? నేనైతే అవతానే ఉన్నా. అబ్బాయి బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ బీట్స్ మ్యూజిక్ కూడా మనకు బాగుంది. పోతారి కట్టు సాంగ్ కావచ్చు, లేకపోతే బావా సాంగ్ కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ యాటిట్యూడ్ బాగుంది. 3 సాంగ్స్ బాగుంది. సో క్లియర్ గా డాకు మహారాజ్ సెకండ్ చాలా మంచి డైరెక్టర్ అయినా తెలుగు ఇండస్ట్రీ తర్వాత అలాంటి డైరెక్టర్ అంతా సేఫ్ చాలా తక్కువ ప్రతి ఒక్కరు అన్నీ ఉన్నాయండి. క్యామెరా పార్ట్స్ కూడా హైలైట్ అనమాట. ఫుల్ క్యామెరా పూర్తిగా ఉంటుంది. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తాను, 2 సార్లు 3 సార్లు చాలా బాగుంది. కాకు మార్కెట్ బాగుందా? బాలయ్య బాబు దూసుకెళ్ళిపోతారు కదా. చాలా బాగుంది. సాంగ్స్
పండగ లాంటి సినిమా ఇది. వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా. రెగ్యులర్ స్టోరీ ల్యాగ్ ఉంది అంటే కొంచెం ల్యాగ్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ తెలుస్తుంది. కొంచెం ముందుకు ఎంత ల్యాగ్ ఉంది సినిమా తెలుస్తుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. ఐశ్వర్య రాజేష్ గారు చాలా మంది ఉన్నారు ఇంకా సినిమాలో. ఎవరికి వాళ్ళు 100% చేస్తున్నారు. అండ్ సినిమా అయితే నరేష్ గారికి అండ్ వీటి గణేష్ గారికి మధ్య కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే వెంకటేష్ గారికి కొంచెం ఏజ్డ్ పర్సన్ గా చూపించడం అనేది నాకు నచ్చలేదు. ఆయన బ్యాక్ పెయిన్ అన్నట్టు, ఆయన మీద అన్నట్టు, ఆ వయసు అయిపోతుంది అన్నట్టు ఆయన అంటేనే అన్నట్టు వెంకటేష్ గారు అంటే అలాగే చూపించుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. పండగకి పండగ లాంటి సినిమా సంక్రాంతి. అందరూ చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగున్నాయి. అందులో నో ప్రాబ్లం. చిన్న రాజు క్యారెక్టర్, పులి రాజు క్యారెక్టర్ అదిరిపోయింది. కామెడీ అంటే ఇదే అసలు ఫస్ట్. అనిల్ రావుడి సంవత్సరం క్రితం చూసాం, మళ్ళీ సంక్రాంతి అంటే ఇదే. మనం సంక్రాంతికి ఊరు వెళ్ళక్కల్లా, ఇక్కడే సంక్రాంతి చూపించాడు. మొత్తం మీద సూపర్ డూపర్ హిట్ అయింది, అందులో డౌట్ లేదు. ఎవరైతే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారో అందరూ వచ్చి సంక్రాంతి ఈ సినిమా చూడాలి ఫస్ట్. అదే గురువులకి గురు భక్తిగా ఎలా ఉండాలి అనేది ట్విస్ట్, అదే ఫైనల్ ట్విస్ట్. మీరు కూడా చూడడానికి థ్యాంక్ యూ. అది మీ అభిమానం అంతే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళమే, గురువుని పూజించాము. కానీ ఇందులో కూడా ట్విస్ట్ ఇచ్చాడు వెంకటేష్. లాస్ట్ లో మెసేజ్ ఇస్తాడు అందరికి. ఇయర్ ఎండింగ్ అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుంటాము, అలా కాదు టీచర్ కలవాలి అని చెప్తాడు. చాలా బాగుంది. అది ఇంట్లో పిల్లలు తిప్పుకోవడం, మూడు బెండలు తిప్పుకోవడం, కామెడీ అలా చూపించాడు. అది బాగా తీశాడు. అనిల్ రావుడికి సూపర్ 5కి 5 ఇస్తాను రేటింగ్. అయితే హిట్ పడిందంటే బ్లాక్ బస్టర్ హిట్ పడిందని మీరు అడగకూడదు. అది మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ 2 పోర్షన్స్ బాగున్నాయి. ఇప్పుడు మనకి నిన్న బాలయ్య చూశాను, ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంది. ఎందుకంటే ట్విస్ట్లు ఉన్నాయి, తమిళ మీద బాగా కొట్టాడు. కానీ ఇందులో సూపర్ డూపర్ హిట్. ఆడియన్స్ ఏం చెప్తారు సినిమాకి వచ్చి చూడాలంటే? సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కామెడీ నవ్వుకుంటారు, డబ్బులు వేస్ట్ ఉండవు. ఇప్పుడు మనకి ఆంధ్రాలో 500, 600, 700 టికెట్ కొనుక్కునేవాడు. తెలంగాణలో తక్కువ రేట్లో మనకి చక్కగా చూస్తున్నాం. నేనైతే సంక్రాంతి ఎంజాయ్ చేశాను. నేను యాక్చువల్గా మాది ఆంధ్ర, మేము వెళ్ళలేకపోయాను. కానీ నేను సంక్రాంతి సినిమా చూసి ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుంది సినిమా. వెంకటేష్ గిట్టుబడి సూపర్. చంటి తర్వాత మళ్ళీ అట్లానే న్యాచురల్ గా చేసిన క్యారెక్టర్ ఇదే. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ చూడొచ్చు సినిమా కూడా, అందరూ చూడాలి.